విలేకరులతో మాట్లాడుతూ సజ్జలు చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని సృష్టిస్తున్నాయి. అమరావతి మహిళలపై సాక్షి ఛానల్లో జర్నలిస్ట్ కృష్ణరాజు చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై నిరసన తెలుపుతున్న మహిళలను ఉద్దేశించి సజ్జల నోరుపారేసుకున్నారు. ఈ విషయమై ఆయన వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. పిశాచాలు కూడా ఇలా చేయరేమో, వారిని రాక్షసులు అని కూడా అనలేం, అందరూ కలిసి సంకరమైనట్టుంది. ఇవన్నీ కలిసి తయారైన తెగ ఏదో ఒకటున్నట్టుంది. ఆ తెగ పూనుకుంటే మాత్రమే ఇలా చేయగలదు. పూర్తిగా సమన్వయంతో కమ్ముకుని కొట్టాలని ప్రయత్నిస్తోంది. ఇవేవీ సహజమైనవి కావు, వ్యవస్థీకృతంగా చేస్తున్న నిరసన ప్రదర్శనలే అని సజ్జల వ్యాఖ్యానించారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్ఆర్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయనకు రఘురామ లేఖ రాశారు. అందులో కుల వివక్షకు సంబంధించిన పదం వాడిన సజ్జలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన దోషణలు అమరావతిలోని వేలాది మంది మనోభావాలను దెబ్బతీశాయని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి అవమానకర భాషను ఎవరూ వాడకుండా చర్యలు తీసుకోవాలని రఘురామ కోరారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి స్పందిస్తూ మహిళల మీద సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. మూర్ఖుడ్లా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మహిళలను పిశాచులతో పోల్చుతారా, మహిళలను రాక్షసులు అంటారా అంటూ ఫైర్ అయ్యారు. సంకర జాతి అని మహిళలను అవమానిస్తారా అని అన్నారు. చేసిన తప్పుకి క్షమాపణ చెప్పడానికి ఎందుకు నామోషి అని ప్రశ్నించారు. వైసీపీ చేసిన తప్పును మళ్లీ మళ్లీ చేస్తోందన్నారు. ఇదే సజ్జల కొడుకు సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని తనను కూడా వదిలిపెట్టలేదన్నారు. సైతాన్ సైన్యంతో తన మీద తప్పుడు ప్రచారం చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ బిడ్డ అని, ఒక మహిళ అని చూడకుండా కించపరిచారన్నారు. జగన్ నా అక్క చెల్లెళ్ళు అంటారని, కాని జగన్ సొంత చెల్లికే మర్యాద లేదని, ఇక రాష్ట్రంలో వీళ్లు మహిళలకు ఏం గౌరవం ఇస్తారంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ మహాసముద్రమన్నారు. సముద్రంలో మంచితో పాటు చెత్త కూడా ఉంటుందని తెలిపారు. అప్పుడప్పుడు చెత్త పైకి వస్తుందన్నారు. పార్టీ అభివృద్ధి చెందుతుంటే లాగేవాళ్లు కూడా ఉన్నారన్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. పార్టీకి క్రమశిక్షణ కమిటీ ఉందని, అటువంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. పార్టీపై దుష్ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని వైఎస్ షర్మిలారెడ్డి హెచ్చరించారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.